guys, I'm Chaitanya. Welcome back to my channel Chaitus Lifestyle. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. నా వీడియోస్ కంటిన్యూస్గా ఫాలో అవుతే మీకు ఏ వీడియోనో అర్థమవుతుంది. అదేనండి వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అనమాట. వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నేను పూజ చేస్తున్నాను. మార్నింగ్ నేను పూజ చేయడానికి అవ్వలేదు. ఇంకా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా ఆల్రెడీ వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళన్న వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి ఏ నోటిఫికేషన్ మిస్ అవ్వరు. ఓకేనా? అండ్ లైక్స్ వచ్చేసి ఫ్రీ అండి. లైక్ షేర్ కమెంట్ చేయడం ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో హ్యాపీ చేసేయండి. నన్ను నచ్చింది రిత్వికాను అండ్ నా హబ్బీని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. గో అండ్ చెక్ ఇట్ అవుట్ అండ్ డూ ఫాలో దేర్ గైస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు సెల్ఫ్ వీడియో కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ అన్నట్టు కనిపిస్తుంది. నేను రైట్ హ్యాండ్తోనే పూజ చేశాను. ముందే క్లారిటీ ఇస్తున్నాను అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఈ వీడియోలో మా డాడీ అంటే మా ఫాదర్ వాళ్ళ అక్కకి 2 sisters. సో రెండో అక్కకి వచ్చేసి వడిబియ్యం పోస్తారనమాట. ఆ వీడియో కూడా నేను ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేశాను. అండ్ వరలక్ష్మి వ్రతం రోజు ఈవినింగ్ మా ఊర్లో 108 కలశాలతో మంచిగా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. సో ఆ వీడియో ఇక్కడ కొంచెం పోస్ట్ చేశాను. ఎక్కువ తీయలేదు, ఈ కొంచెం మాత్రమే. బట్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. స్పెషల్లీ నా లాంటి వాళ్ళ కోసం ఇలాంటివి చాలా మంచిగా సెట్ అవుతాయి. ఎందుకు అంటే నేను ఇంట్లో ఉండి ఊరికే సెలబ్రేషన్స్ అని చెప్తే నాకంతా నచ్చదు. బయటకు వెళ్ళి మంచిగా అందరూ ఉండి సెలబ్రేట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఎంతమంది నాలాగా ఫెస్టివల్స్ వస్తే మంచిగా రెడీ అవ్వాలని ముందుగానే ఏ శారీ కట్టుకోవాలి లేదంటే ఏ డ్రెస్ వేసుకోవాలని ముందుగానే డిసైడ్ అవుతారు. అండ్ జ్యువెలరీతో సహా ఎంతమంది ఉన్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు నా ఛానల్ నుండి అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ మా ఫాదర్ వాళ్ళ సిస్టర్కి వడిబియ్యం అని చెప్పాను కదా. యాక్చువల్గా మేనత్త అవుతుంది, బట్ నేను చాలా వయసులో చాలా పెద్ద, అందుకని చెప్పేసి అవ్వ అని పిలుస్తాను అనమాట. సో తనకి వచ్చేసి చీర. అండ్ నెక్స్ట్ ఇక్కడ చిన్న ముగ్గులాగా అది డిఐవై అనుకోండి. అది కావాలంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను హ్యాపీగా చేసి చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో చేసేసుకోవచ్చు. ఇలాంటి స్పెషల్ అకేషన్స్ అప్పుడు పెడితే చాలా మంచిగా ఉంటుంది లుక్. అండ్ నెక్స్ట్ వడిబియ్యం పోస్తున్నారంటే కలశం కన్ఫర్మ్గా పెట్టాలన్నమాట. సో కలశం పెట్టేసి అమ్మ వరలక్ష్మి వ్రతం రోజు పెట్టిన కలశం అది కదిపి తీసేసి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కలశం పెట్టిందనమాట. సో కలశం పెట్టి పూజ చేసేసింది. అండ్ నేను వచ్చేసి ఫస్ట్ ఇలా ఉన్నాను కదా. సో నెక్స్ట్ రెడీ అయిపోయాను. జస్ట్ పూజ కోసం అని చెప్పేసి డ్రెస్ వేసుకున్నాను. తర్వాత శారీ అనేది కట్టుకున్నాను. అండ్ పూజ వచ్చేసి అమ్మ చేసేసింది అనమాట. నెక్స్ట్ ఇంకా వడిబియ్యం పోసేటప్పుడు అందరూ వచ్చి వడిబియ్యం పోసి నెక్స్ట్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. అక్కడ తాంబూలాలు పంచామన్నమాట. అమ్మ వచ్చేసి తాంబూలాలకి రెడీ అయ్యాం. రితు హాయ్ చెప్పు. హాయ్ రితు బా. నువ్వు పెట్టుకుంటావా? మరి రితు తల్లి పూలు పెట్టుకుంటున్నావు. నా చిన్ని రిత్విక ముద్దు ముద్దు మాటలు వినేశారు కదా. ఈ మధ్య మాట్లాడుతుంది, చాలా క్యూట్గా మాట్లాడుతుంది. ఏమన్నా ఓపెన్ అవ్వట్లేదంటే రాలే అని చెప్తుంది. అండ్ అమ్మమ్మ, తాత, అత్త, బాబాయ్ ఇంకా ఇలా చిన్నగా మాట్లాడడం స్టార్ట్ చేసింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ బ్యాంక్ లాగా తయారవుతుందేమో అని అనిపిస్తుంది. అండ్ మేము ఇక్కడ వడిబియ్యంకి వచ్చేసి తాంబూలం ఇవ్వడానికి బనానా అండ్ దెన్ కజ్జికాయలు చేపించింది అమ్మ అవి. అండ్ ఒక ఇలా తాంబూలం అందరికీ పంచుదాం అనుకున్నాము. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ వడిపట్టి అండ్ బ్లౌజ్ పీస్ వేసి పసుపు కుంకుమ అండ్ నెక్స్ట్ ఫస్ట్ తాంబూలం పెట్టి ఇంకా తర్వాత బియ్యం వేస్తారనమాట 3 సార్లు. నెక్స్ట్ ఇంకా ఎంతమంది వేయచ్చు కౌంట్ లేదు. 5 members 9 members అని ఎంతమంది ముత్తైదువులు ఉంటే వాళ్ళు వచ్చి వేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ నేను వాళ్ళందరూ వచ్చింది కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ నేను అందరికీ కుంకుమ పెట్టాను అనమాట. సో వీడియో తీయడానికి అవ్వలేదు, బట్ ఇది మాత్రం వీడియో తీశాను. లాస్ట్ ఇయర్ కూడా మా అవ్వకి వడిబియ్యం పోసినప్పుడు వీడియో తీసాను, అది పోస్ట్ చేశాను ఆల్రెడీ. ఎవరైనా చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? అండ్ తిని వచ్చేసి అవ్వ వాళ్ళ పెద్ద కోడలు అంటే నాకు అత్త అవుతుందన్నమాట. సో నెక్స్ట్ ఇంకా ఆ రోజు అమ్మ ప్రసాదం వచ్చేసి పాయసం చేసింది. ముందు రోజు భక్ష్యాలు చేశారనమాట. ఇంకా అందరూ పోసి అందరూ తాంబూలం తీసుకున్న తర్వాత ఇంకా గడప దాచేటప్పుడు ఇలా బొట్టు పెడతారనమాట. బొట్టు పెట్టేసి అక్కడ కూడా ఒక తాంబూలం పెట్టేసి ఇంకా
అవ్వ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. అక్కడ వచ్చేసి ఈవినింగ్ తాంబూలం పంచాము. నెక్స్ట్ ఇంకా డే అంతా అక్కడే స్పెండ్ చేసి ఈవినింగ్ ఇంటికి వచ్చేసాము. లంచ్ కూడా అక్కడే చేసామన్నమాట. ఇంకా అక్కడ నేనేం వీడియో షూట్ చేయలేదు. ఈ వీడియో వచ్చేసి నేను ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నాను. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. నచ్చితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చైతూస్ లైఫ్ స్టైల్. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? అండ్ ఇంకో వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, లాట్స్ ఆఫ్ లవ్, చైతూ.